అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము డిసెంబర్ మాసము 5వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము నీ సాత్వికము. 18వ కీర్తన 35వ వచనమందు నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. ఈ వచనము కొద్దిగా లోతుగా ధ్యానించి చూడుడి. 3 సార్లు నీ అను పదము మాటి మాటికి వచ్చుటను మనము చూడవచ్చును. మొదటిది నీ కేడము, రెండవది నీ కుడి చెయ్యి, మూడవది నీ సాత్వికము. ఈ మూడింటిని కొద్దిగా ఆలోచించేదమా? నీ రక్షణ కేడము, బైబిల్ గ్రంథము చెప్పుచున్నది ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనం. కేడము అను మాటను కొద్దిగా ఆలోచించి చూడుడి. అది మనకు భద్రతను ఇచ్చుచున్నది. సాతాను మనపై అగ్ని బాణములను వేయుచున్నప్పుడు, దుష్టులైన మనుషులు చిల్లంగితనపు శక్తుల చేత మనపై దాడి చేయుచున్నప్పుడు ప్రభు ఒక్కడే మనకు కేడముగా ఉన్నాడు. మనపై రావాల్సిన శిక్షను యేసుక్రీస్తు తనపై మోసుకొనెను. యుద్ధకాలమునందు శత్రులు విషపు బాణములను వేయును, బల్లెములను విసురును. ఎదిరించి నిలబడు యోధుడు తన యొక్క చేతులలో కేడము పట్టుకొని నిలబడిన ఎడల అతడు కాపాడబడును. దేవుని బిడ్డలారా, ప్రభువే మీకు కేడముగా ఉన్నాడు. రెండవది మీ కుడి చెయ్యి. ప్రభు యొక్క హస్తమును తేరి చూడుడి. ఆయన యొక్క హస్తమును గూర్చి అది చాపబడి ఉన్న బాహువు అనియు ఎత్తబడి ఉన్న హస్తము అనియు బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. ప్రేమగల దేవుడు తన యొక్క నిత్య బాహువులోను శక్తిగల హస్తముతోను మనలను కాపాడుచున్నాడు. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీకు ఆధారము అని మోషే చెప్పి ఇజ్రాయేలు ప్రజలను దేవుని యొక్క బలమైన హస్తములోనికి అప్పగించాను. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం. కారణము దేవుని యొక్క హస్తములు నిత్యము నిలిచుండు హస్తములు. మన యొక్క కాలు రాయికి తగలకుండా కాపాడు హస్తములుగాను. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. మనలను వృద్ధాప్యం మట్టుకును ఎత్తుకుని మోసేటువంటి హస్తములుగాను ఉన్నాయి. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. దేవుని యొక్క హస్తము మీతో కూడా ఉన్నట్లయితే మీరు భద్రముగా ఉందురు. మూడవది నీ సాత్వికము. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అని దావీదు ఆనందముతో చెప్పుచున్నాడు. 18వ కీర్తన 15వ వచనం. మన యొక్క సొంత సామర్థ్యము చేత గాని యథార్థత చేత గాని మనము గొప్పవారము కాక ప్రభు యొక్క సాత్వికము చేతనే గొప్పవారము అవుచున్నాము. ఆయన యొక్క సాత్వికము చేత మనలను ఆకర్షించుకునేను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. ఆయన యొక్క సాత్వికము చేత మనలను పిలిచెను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. కేడముతో కప్పినట్లు వారిని సాత్వికముతో కప్పెదవు. 5వ కీర్తన 12వ వచనం. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క కాపాడేటువంటి హస్తమును, ప్రభు యొక్క సాత్వికమును ఎల్లప్పుడూ మీతో కూడా ఉండవలెను. అప్పుడు మీరు గొప్పవారై ఉందురు. నేటి ధ్యానమునకై వారు ఎంతో సాత్వికముగా ఉన్నారు, వారు ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, కొత్త ద్రాక్షరసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. నేటి వేద పఠనము ఉదయము దానియేలు గ్రంథము 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.